గెలుపు ఎండమావిలా మారిన ఆ నియోజకవర్గంలో ప్రస్తుత ఇన్ఛార్జ్ మరొక సీనియర్ వ్యవహారం టీడీపీ అధిష్టానాన్ని ఇరిటేట్ చేస్తోంది. ఇన్ఛార్జ్ ఓ దారిలో పోతుంటే లోకల్ సీనియర్ మరో రూట్ లో వెళ్తున్నారు. అక్కడ కూటమి వేవ్ లో కూడా గెలవని పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ ఇన్ఛార్జ్ పనిచేసుకుంటూ పోతుంటే ఎక్కడికక్కడ ముందరి కాళ్లకు బంధాలేస్తున్నాడట ఆ సీనియర్. ఓటమి తర్వాత కూడా పాఠాలు నేర్చుకోకుండా నేతలు మొండిగా ముందుకెళ్తుండడం లోకల్ తమ్ముళ్ళని మరింత కుంగదీస్తుందిట. ఇందుకీ ఎవరా నేత, ఏంటా నియోజకవర్గం, ఒకసారి చూద్దాం పదండి. ఎర్రగొండపాలెం టీడీపీలో బీటలు, రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్, 2 అడుగుల ముందుకు 4 అడుగుల వెనక్కి, వెనకబడుతున్న అభివృద్ధి, నేతల అంతర్గత పోరు ఆపేవారెవరు? మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం 3 పార్టీల కూటమి సునామీ సృష్టిస్తే ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో మాత్రం కూటమి వేవ్ని తట్టుకుని ఫ్యాను పార్టీ విజయం సాధించింది. మొన్నటి ఎన్నికల్లో ఎర్రగొండపాలెంలో పసుపు జెండా ఎగరేసేందుకు టీడీపీ అధిష్టానం ఎన్ని ప్రణాళికలు రచించినా అవేవి వర్కౌట్ కాలేదు. స్థానిక నేతల మధ్య విభేదాలే ఈ పరిస్థితికి కారణమని టీడీపీ తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబుకు నియోజకవర్గంలోని సీనియర్ నేత మన్నే రవీంద్ర పూర్తి స్థాయిలో సహకరించడం లేదనేది లోకల్ టాక్. ఈ కారణంతోనే ఎరిక్షన్ బాబు గెలవలేకపోయారనేది ఆయన అనుచరుల వాదన. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎరిక్షన్ బాబు, మన్నే రవీంద్ర టీడీపీలో బలమైన నేతలుగా ముద్రపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎరిక్షన్ బాబు 5,200 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అంతర్గత విభేదాలే ఓటమికి కారణమనే అభిప్రాయంతో ఉంది అక్కడి పార్టీ క్యాడర్ కూడా. ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత మొదటి నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది. ఈ నియోజకవర్గంలో జెండా ఎగురవేసేందుకు టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా స్థానిక నేతల వ్యవహార శైలితో ప్రతి ఎన్నికల్లో పరాజయాన్ని, ఓటమిని మూటగట్టుకుంటోంది. ఎన్నికల ముందు వరకు ఎర్రగొండపాలెం టీడీపీలో ఏ విధంగా అయితే గ్రూప్ వార్ నడిచిందో ఇప్పుడు ఆ వార్ మరింత పెరిగిపోయి పార్టీ రెండుగా చీలిపోయింది. ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, ఎర్రగొండపాలెం టీడీపీలో మరో ముఖ్య నేత మన్నే రవీంద్ర మధ్య ఆధిపత్య పోరు పెరుగుతూనే ఉంది. ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జిగా ఎరిక్షన్ బాబు బాధ్యతలు తీసుకున్న సమయంలో నేతలు సఖ్యంగానే ఉన్నా ఆ తర్వాత ఆధిపత్య పోరుతో ఇద్దరు ఎడమొహం పెడమొహంగా మారారు. మొన్నటి ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ గెలిచినా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎర్రగొండపాలెంలో కూడా టీడీపీ నేతలదే పెత్తనమైంది. దీంతో ఎవరి మాట నెగ్గాలనే విషయంలో నేతల మధ్య పంతం మరింత పెరిగింది. నియోజకవర్గంలోని ఏ వ్యవహారమైనా ఒకరు ఎస్ అంటే మరొకరు నో అన్నట్టు మారిపోయింది పరిస్థితి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఓటమికి కారణాలను సమీక్షించుకుని నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ ఇన్ఛార్జి హోదాలో ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఎరిక్షన్ బాబు. ఎరిక్షన్ బాబుకు ప్రోటోకాల్ పదవి లేకపోవడంతో అధికారిక హోదాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనలేకపోతున్నారంటున్నారు ఆయన సన్నిహితులు. ఎరిక్షన్ బాబుకు నామినేటెడ్ పోస్ట్ వస్తుందని ఆశించినా నిరాశే మిగిలింది. అయినా నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను నెరవేరుస్తూ ముందుకు వెళుతున్నారు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి. ఇటీవల ఆయన్ని తప్పించి మరో నాయకుడిని తీసుకొస్తున్నారంటూ ప్రత్యర్థి వర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీంతో పాటు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో నేతలిద్దరూ వారి హవా చూపిస్తున్నారు. అధికారుల పోస్టింగుల విషయంలో ఎమ్మెల్యే లేని చోట అక్కడి ఇన్ఛార్జి సిఫార్సులు నడుస్తూ ఉంటాయి. కానీ ఎర్రగొండపాలెంలో ఎరిక్షన్ బాబు సిఫార్సులకు మన్నే రవీంద్రబాబు అడ్డు తగులుతున్నారనే టాక్ నడుస్తోంది. అధికారుల బదిలీల విషయంలో ఈ ఇద్దరు నేతలు ఎవరి పంతం వారు నెగ్గించుకుంటున్నారట. ఈ ఇద్దరు నేతల వ్యవహార శైలితో పార్టీ క్యాడర్ గందరగోళానికి గురవుతోంది. నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ని టీడీపీ వైపు తిప్పుకోవడంలో ఎరిక్షన్ బాబు సక్సెస్ అయ్యారని ఆయన వర్గం చెప్పుకుంటోంది. ఈ వ్యవహారాన్ని రవీంద్రబాబు వర్గం జీర్ణించుకోలేకపోతోందని ఎరిక్షన్ బాబు వర్గం చెబుతోంది.
ఎర్రగొండపాలెంలో గతంలో కూడా ఇన్ఛార్జీలను మన్నె రవీంద్ర ఇబ్బంది పెట్టారనేది లోకల్ టాక్. అయితే నియోజకవర్గంలోని అధికారుల బదిలీలతో పాటు పలు విషయాల్లో టీడీపీ ముఖ్య నేతలిద్దరూ పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకునేదాకా వెళ్లిందట. ఇన్ఛార్జిగా ఉన్న తనకే ప్రాధాన్యం ఇవ్వాలని, మరొకరి జోక్యానికి అవకాశం ఇస్తే నియోజకవర్గంలో పార్టీ నష్టపోతుందనేది ఎరిక్షన్ బాబు వర్గం అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎర్రగొండపాలెం నేతల మధ్య విభేదాలను పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందోనని అక్కడి తమ్ముళ్లంతా వెయిటింగ్.